బేసిక్గా వాడుతుంది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఏం డాక్యుమెంట్ చెప్పింది? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎక్కడ క్లెయిమ్ చేస్తుంది? మేము ఆల్రెడీ ఆ మీటింగ్లో మేము ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నాము, మేము చేసుకోవాలనుకుంటున్నాము. ఏందా మీ అభ్యంతరం? ఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న మీటింగ్ అన్నా మా పార్టీ తరఫున మేము వాకౌట్ చేస్తున్నాం. చాలా సంతోషం. పాప ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకుంటే. సో దీంట్లో ఇప్పుడు సింపుల్గా మీటింగ్ మినిట్స్ రెఫర్ చేసి తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ దీన్నే మనకు ఒక గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనికి నేను ఈ సమావేశంలో పాల్గొన్న అందరి సభ్యులను నేను కోరుకునేది ఒకటే, ఇది 3 రకాల అప్రోచ్తో ముందుకెళ్ళాలి. ఒకటి టెక్నికల్, 2 లీగల్, 3 పొలిటికల్. పొలిటికల్ రిప్రజెంటేషన్స్ కన్సర్న్ మినిస్టర్స్ దగ్గర మేము ఇప్పటి వరకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినాం, రిప్రజెంట్ చేసినాం. అయినా కూడా ఒక రకంగా మనం ఆశించిన మేరకు మనకు సహకారం అందుతలేదని మనకు ఒక అనుమానం ఉంది. మళ్ళీ రేపు ఉదయం నేను మంత్రి గారు ఇద్దరం సమయం తీసుకున్నాం, సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళి వీటన్నిటిని కూడా రిప్రజెంట్ చేస్తాం. అక్కడ కూడా ఉన్నప్పుడు ఎట్లాగో జూలైలో పార్లమెంట్ సమావేశాలు వస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలశక్తి మినిస్టర్ కావచ్చు, ఫైనాన్స్ మినిస్టర్, ఎందుకంటే ఫైనాన్సింగ్ లేకుండా, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా, ఎందుకంటే దీంట్లో ఎన్విరాన్మెంట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్. భూపేంద్ర యాదవ్ గారు కన్సర్న్ మినిస్టర్ అనుమతులు ఇవ్వకుండా, అదేవిధంగా బ్యాంకుల నుంచి సపోర్ట్ లేకుండా ఫైనాన్స్ మినిస్టర్, లిస్ట్ ఆఫ్ మినిస్టర్స్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అందరు అపాయింట్మెంట్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పార్లమెంట్ సమావేశాలలో అడుగుతాము. ఎవరు ఏ సమావేశాలు ఇచ్చినా నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ ఢిల్లీకి వచ్చి అవసరమైతే 3-4 రోజులు ఢిల్లీలో ఉండైనా అందరినీ కలిసి మన స్టేట్ గ్రీవెన్స్ ఏముంది, మన ఇంట్రెస్ట్ ఏముంది, మన ఫండమెంటల్ రైట్స్ ఏమున్నాయి, వాటర్ లాస్ ఏం చెప్తున్నాయి అన్ని వాళ్ళకి వివరించి అన్ని రకాలుగా తీసుకున్నాం. ఇవన్నీ కూడా పొలిటికల్ ఫైట్. ఈ పొలిటికల్ ఫైట్లో కూడా మనకు ఒకవేళ రిలీఫ్ రాలేదు, మనం ఎఫెక్టివ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయినాం అంటే లీగల్ బ్యాటిల్ ఈజ్ దేర్, దట్ ఈస్ ఫైనల్. లీగల్ బ్యాటిల్ ఈజ్ లాజికల్ ఎండ్. సో లీగల్ బ్యాటిల్ కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పినట్టు ఇప్పటివరకు వైద్యనాథన్ మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద బచావ్ ట్రిబ్యునల్ కానీ అదర్ ట్రిబ్యునల్స్ మీద కూడా వాళ్ళు అడ్వకేట్స్ కౌన్సిల్ ఆఫ్ అంటే సమ్ సెట్ ఆఫ్ అడ్వకేట్స్ ఇచ్చేస్తున్నారు. తప్పకుండా ఇంకా మంచి అడ్వకేట్స్ని కూడా ఒకవేళ మీరు ఏదైనా సజెస్ట్ చేసినా నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఏదైనా మంచి అడ్వకేట్లను, ఎందుకంటే జనరల్ సివిల్ క్రిమినల్ లాస్ వేరు, వాటర్ లాస్ వేరు. వాటర్ లాస్ మీద ఎక్స్పర్టీజ్ ఉండాలి లా దీంట్లో. సో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మనం అంటే ఆంధ్రప్రదేశ్ని లీగల్గా చూడాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఆబ్లిగేట్ చేయాలి, రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ని కూడా మనం ఆబ్లిగేట్ చేయాలి. పోలవరం అథారిటీ కానీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, జలశక్తి కానీ, ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ కానీ, ఫైనాన్స్ మినిస్ట్రీ కానీ, ఇన్ని డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసేది ఉన్నది. ఇక్కడ మేము స్పష్టంగా చెప్తున్నాం. సరే మిత్రుడు కొంత ఇబ్బంది పడ్డట్టున్నాడు కొన్ని వాస్తవాలు బయటకు రావడంతో, సహజంగా నేను అర్థం చేసుకుంటా వాళ్ళకుండే పొలిటికల్ కన్స్ట్రైంట్స్. ఇక్కడ ఏది రాజకీయం అనే యాంగిల్లో ఈ మీటింగ్ పెట్టలేదు. మేము ఎవరినొకరినో బ్లేమ్ చేసి తప్పించుకోవాలనుకుంటలేము. మేము అధికారంలో